జిల్లా కార్మిక వర్గానికి 140వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 1886లో అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని ఉండాలని, 8 గంటల కుటుంబంతో కాలక్షేపం చేసేటటువంటి సమయం ఉండాలని, 8 గంటల నిద్ర ఉండాలనేటటువంటి ఆలోచనతోని 8 గంటల పని విధానం కోసం పోరాడితే అక్కడి ప్రభుత్వం ఆ రోజు ప్రజల మీద, కార్మికుల మీద విచక్షణ రహితంగా కాల్పులు, లాఠీచార్జ్ చేసిన సందర్భంగా వందలాది మంది తమ కాళ్ళు చేతులు విరగొట్టుకొని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ రక్తం ముద్దలో ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికుడు ఎత్తినటువంటి తన తెల్లటి చొక్కా రక్తంతో తడిసి ఎరుపుమయమై ఎత్తినటువంటి ఆ బట్టనే ఇవాళ ఎర్ర జెండాగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎర్ర జెండాలను ఎగరేసుకునేటటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది. ఆ ఉద్యమానికి తలొగ్గినటువంటి ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. భారతదేశంలో 1920లో కార్మిక సంఘాన్ని, ఏఐటీయూసీని ఏర్పాటు చేసుకున్న తర్వాత 8 గంటల పని దినాన్ని ఇక్కడ సాధించుకోవడంతో పాటు కనీస వేతనాల్ని సాధించుకున్నాం, పని గంటల్ని, పని గ్యారంటీని, పని భద్రతను సాధించుకోవటం జరిగింది. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం వాటన్నిటినీ కూడా రద్దు చేసేటటువంటి కుట్ర ప్రయత్నం చేస్తూ ఉన్నది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాల్లో 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులకు రక్షణ లేకుండా యజమానులకు రక్షణ కల్పించే పద్ధతుల్లో, హక్కులు కల్పించేటటువంటి పద్ధతుల్లో ఇవాళ కొత్త లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ కొత్త లేబర్ కోడ్లను రద్దు చేసుకోవాల్సిందిగా మేము ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8 గంటల పనిని 6 గంటలకు తగ్గించాలని మేము కొట్లాడుతూ ఉంటే, ప్రశ్నిస్తూ ఉంటే మన భారతదేశ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని 12 గంటలకు పెంచి 12 గంటలకు మించి కార్మికులు పని చేయొద్దనేటటువంటి కొత్త లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. 7 సభ్యులుంటే యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అధికారం వాళ్ళ కార్మిక వర్గం సాధించుకుంటే 250 మంది ఉంటే తప్ప యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అధికారం లేదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళ యజమానులకు హక్కులు కల్పిస్తూ కార్మికులకు హక్కులు లేకుండా చేసేటటువంటి కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ గత పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేడే స్ఫూర్తితోనే భవిష్యత్తులో 8 గంటల పని భద్రత, పని గ్యారంటీ, అదే రకంగా కనీస వేతనాలు, అదే రకంగా వ్యవసాయ మార్కెట్ యార్డుల పటిష్టత బలోపేతం కోసం కార్మిక వర్గం అందరూ కూడా సన్నద్ధం కావాలని, ఆ పోరాటంలో అందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం.